ఏడాది మొత్తం 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. వీటిలో దక్షిణాదిన గల కేరళ కూడా ఉంది. భారతీయ జనతా పార్టీ ప్రపంచం దేశవ్యాప్తంగా విడిచినప్పటికీ ఆ పార్టీకి కేరళ ఇప్పటికీ కొరకరాని కొయ్యనే. కాగా ఇటీవల తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో కనీసం సీట్లైనా గెలుచుకోవడానికి బీజేపీ పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కేరళలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. కేరళ అంతే వామపక్షాలకు చిరునామా అనే సంగతి తెలిసిందే. ఇక్కడ సిపిఎం నాయకత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి అధికారంలో ఉంది. అంతేకాదు భారతదేశంలో సిపిఎం అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కేరళనే. కేరళలో ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఈసారి కూడా ఎప్పటిలాగే సిపిఎం నాయకత్వంలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అలాగే కాంగ్రెస్ నాయకత్వంలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ మధ్యనే పోటీ ఉంటుంది. కాగా కేరళ మొత్తం అసెంబ్లీ 140 నియోజకవర్గాలున్నాయి. ఇదిలా ఉంటే కిందటిసారి ఎన్నికల్లో ఎల్డీఎఫ్ కూటమి 99 సీట్లు గెలుచుకుని అధికారానికి వచ్చింది. కాగా కాంగ్రెస్ నాయకత్వంలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్కు 41 సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో కేరళ అసెంబ్లీలో ప్రధానంగా ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ అవతరించింది. ఇక్కడ ఒక విశేషం ఉంది. ఇండియా కూటమిలో కాంగ్రెస్ అలాగే సిపిఎం రెండు భాగస్వామ్య పక్షాలే. అయితే కేరళ రాజకీయాల వరకు కాంగ్రెస్ సిపిఎం రెండు వేర్వేరు శిబిరాలు నడుపుతుంటాయి. ఇదిలా ఉంటే కిందటిసారి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. అంతేకాదు చాలా కాలంగా కేరళ రాజకీయాల్లో బీజేపీ పాగా వేయలేకపోతోంది. ఇందుకు ప్రధాన కారణం మొదటి నుంచి కేరళ మౌలికంగా వామపక్షాలకు చిరునామాగా ఉండటమే. అలాగే వామపక్షాల తర్వాతి స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. దీంతో అటు లెఫ్ట్ పార్టీలను ఇటు కాంగ్రెస్ను ఎదుర్కొని కేరళ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ కాలు మోపలేకపోతోంది. ఇది చాలా కాలంగా జరుగుతున్నదే. కాగా కొన్ని రోజుల కిందట జరిగిన తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అనూహ్య విజయం దక్కించుకుంది. తిరువనంతపురం మేయర్గా బీజేపీ నేత ఎన్నికయ్యారు. దీంతో కేరళ చరిత్రలోనే భారతీయ జనతా పార్టీ మొదటిసారి మేయర్ పీఠం లభించినట్లయింది. తిరువనంతపురం కార్పొరేషన్లో మొత్తం 101 వార్డులుండగా బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ 50 సీట్లు గెలుచుకోవడం విశేషం. కాగా తిరువనంతపురం మేయర్ ఎన్నికల్లో విజయం కమలం పార్టీ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని నింపింది. తిరువనంతపురం మేయర్ ఎన్నిక స్ఫూర్తితో మరికొన్ని నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం కొన్ని సీట్లైనా గెలుచుకుని కేరళ రాజకీయాల్లో ఉనికి చాటుకోవాలని బీజేపీ ఆశిస్తోంది. కాగా తిరువనంతపురం విజయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కూడా కొనియాడారు. ఈ సందర్భంగా కేరళ బీజేపీ కార్యకర్తల కష్టాన్ని ఆయన ప్రశంసించారు. వికసిత అనంతపురి నినాదంతో తిరువనంతపురం నగర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. కాగా ఈసారి పినరై విజయన్ సారథ్యంలో ఎల్డీఎఫ్ సర్కార్పై ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. కాగా కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ పేరు గోల్డ్ స్కామ్లో వినిపించడం వామపక్ష కూటమికి మైనస్ పాయింట్గా మారింది. అంతేకాదు అనునిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యల పరిష్కారంలో విజయన్ సర్కార్ విఫలమైందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే
ఎల్డీఎఫ్ కూటమిపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత తమకు ప్లస్ పాయింట్ అవుతుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే శశి థరూర్ ఎపిసోడ్ కాంగ్రెస్ పార్టీకి మైనస్ పాయింట్గా మారుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కేరళ నుంచి కాంగ్రెస్ టికెట్పై లోక్సభకు ఎన్నికైన శశి థరూర్ కొంతకాలంగా పార్టీ లైన్ ధిక్కరిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ప్రధాని నరేంద్ర మోదీ విధానాలకు ఆయన బాహాటంగా మద్దతు పలుకుతున్నారు. అయితే శశి థరూర్ ఎపిసోడ్ పట్టించుకోదగ్గ అంశం కాదంటున్నారు కాంగ్రెస్ నాయకులు. ఏదేమైనా కేరళ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి.